రానున్న ఎండాకాలంలో కిడ్నీ స్టోన్స్ అనే ప్రాబ్లం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో, దాని ప్రివలెన్స్, దానికి తీసుకోవాల్సిన ప్రికాషనరీ మెజర్స్ ఏంటో ఒకసారి మీతో డిస్కస్ చేద్దాం. ఈ ఎండాకాలంలో ఎక్కువ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. అట్‌లీస్ట్ 3-4 లీటర్స్. రెండోది వాటర్‌తో పాటు మిగతా రకమైన ఫ్లూయిడ్స్ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ ఇవన్నీ తీసుకోవడం చాలా ఉపయోగకరం. అవాయిడ్ చేయాల్సినవి అంటే మనం ఏం తీసుకోకూడదు అనగా టీ, కాఫీలు ఎక్కువ తాగకూడదు. సో, అట్లా కాకుండా ఆల్కహాల్, అదర్ బెవరేజెస్ కూడా అవాయిడ్ చేయాలి. కిడ్నీలో నొప్పి వచ్చిందని అనుమానం వస్తే తక్షణమే చెక్ చేయించుకోవడం మంచిది. ఆ స్టోన్ సైజ్ పెరిగి కిడ్నీ ఇన్ఫెక్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయొద్దు. సో, ఈ నొప్పి ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ స్టోన్ వచ్చిన వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోయే నొప్పి అది. సో, స్టోన్ రాలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకునే వాళ్ళకి కిడ్నీ ఉండే భాగం నుంచి నొప్పి ముందు భాగం వరకు రేడియేట్ అవుతూ ఉంటుంది. అంటే ఆ నొప్పి వచ్చినప్పుడు చాలా ఎక్కువ నొప్పి, అట్‌లీస్ట్ 1 మినిట్ టు 2 మినిట్స్ అన్‌బేరబుల్ పెయిన్, భరించలేనంత నొప్పి వచ్చి మనిషిని బాగా ఇబ్బంది పెడుతుంది. సో, నొప్పే కాకుండా కిడ్నీలో అంటే యూరిన్ పోసినప్పుడు మంటగా ఉండడం కానీ, యూరిన్‌లో రక్తం రావడం కానీ, ఇవన్నీ కూడా కిడ్నీలో స్టోన్స్ ఉండే దానికి ఒక ఇండికేషన్ అన్నమాట. సో, ఇట్లాంటి పెయిన్ కానీ, సింటమ్స్ కానీ ఉన్నప్పుడు తక్షణమే నెఫ్రాలజిస్ట్‌ని సంప్రదించి స్కాన్ చేయించుకొని, ఆ స్టోన్ ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడే దానికి ఇంకా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని కిడ్నీని కాపాడుకోవడం చాలా అవసరం. థ్యాంక్ యూ.